నమస్తే. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి పైన ఆల్రెడీ కేసు నమోదైంది. దానిపైన పోలీసులు సైతం కూడా స్పందించడం జరిగింది. సో 8వ తారీఖునే ఫోక్సో కేసు కింద బండి సాయి భగీరథ పైన కేసు అయినట్టుగా ఆల్రెడీ డీసీపీ స్పష్టం చేయడం జరిగింది. సో మొన్నటి నుంచి రకరకాలైనటువంటి ప్రచారం. సో బండి సంజయ్ కొడుకును కాపాడుతుంది అంటూ రేవంతే అంటూ రకరకాలైనటువంటి వార్తలు. రాష్ట్రంలో ఆర్ఎస్ బ్రదర్ పాలన నడుస్తూ ఉంది. అంటే రేవంత్ అండ్ సంజయ్ పాలన నడుస్తుందని చెప్పేసి చాలామంది విమర్శలు గుప్పించడం జరిగింది. సో ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్టేట్మెంట్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిట్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా కాసేపటి క్రితమే అధికారికంగా ధృవీకరించడం జరిగింది. దీనికి డీసీపీ ఎవరైతే ఉన్నారో కూకట్పల్లి డీసీపీ రితిరాజ్, ఈమె రితిరాజ్ని ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి బాధ్యతలంతా కూడా ఈమె పైన పెట్టడం జరిగింది. అంటే బండి సంజయ్ కొడుకుని ఇక ఎవరు కాపాడలేరు. ఒకవేళ కనుక కేసు నిష్పక్షపాతంగా కనుక విచారణ కొనసాగినట్టయితే ఉంటే ఇక ఎవరు కూడా బండి సంజయ్ కొడుకును కాపాడేటువంటి అవకాశమే లేదు. సో ఇప్పటికే మనం చూసుకోవచ్చు, నిన్న మోదీ సభ అయిపోయింది. మోదీ సభలో నిన్న బండి సంజయ్ సైతం కూడా నన్ను ఎదుర్కోలేకనే ఆరోపణలు చేస్తూ ఉన్నారంటూ. ఈయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నాడు. అంటే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నది అమిత్ షా. సో ఒకవేళ కనుక బీజేపీ పార్టీ బండి సంజయ్ కనుక సహకరించినట్టయితే ఉంటే ఇటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చేమో. అంటే ఈ కేసు సిట్ ఏర్పాటు చేసేంత వరకు వెళ్ళకపోవచ్చేమో. కానీ బండి సంజయ్ని తనంతటి తానే వాళ్ళకే వదిలేసినట్టుగా తెలుస్తుంది. బీజేపీ పార్టీ కూడా పట్టించుకున్నట్టుగానే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అంతే కదా. ఇక ఆల్రెడీ రామచంద్రరావు సైతం కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. వాళ్ళ కొడుకు తప్పు చేస్తే బండి సంజయ్కి ఏం సంబంధం అనేది. కొడుకు తప్పు చేస్తే బండి సంజయ్కి మీ పార్టీకి ఏం సంబంధం లేదు కావచ్చేమో, కానీ బండి సంజయ్కి సంబంధం. ఎందుకంటే బండి సంజయ్ కొడుకు కాబట్టి ఆయనను కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తాడు. ఆల్రెడీ చేసిండు కూడా. ఈరోజు ఆయన ఇరుక్కోవడానికి కారణం, బండి సంజయ్ కొడుకు ఇరుక్కోవడానికి కారణం బండి సంజయ్. దానిలో 2 కారణాలు చెప్పొచ్చు. ఒకటేమో బండి సంజయ్ తన దగ్గరికి వచ్చినటువంటి ఈ విషయాన్ని లైట్ తీసుకొని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళ బాధిత కుటుంబం ఏవైతే ఉందో ఆ బాధిత కుటుంబంని బెదిరించడం జరిగింది. సో సర్ది చెప్పకపోగా మిమ్మల్ని ఇది చేస్తాం, అది చేస్తాం, చంపేస్తాం, మా వెనకాల అధికార బలం ఉందని చెప్పేసి వాళ్ళని బెదిరించుండు అనేది కొన్ని ఆరోపణలు. ఇక రెండో విషయం ఏమైంది అంటే వాళ్ళు కూడా ఎక్కడ లొంగేటువంటి వ్యక్తులు కాదు. బాధిత కుటుంబం సైతం కూడా కోట్ల రూపాయల ఆస్తులు కలిగినటువంటి ఆ కుటుంబమే. వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వాళ్ళు ఒక వెలుగు వెలిగేటువంటి ఆ కుటుంబం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాళ్ళకి పెద్ద పెద్ద కార్లు కావచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కావచ్చు, ఆస్తిపాస్తులు సైతం కూడా 100 కోట్ల ఆస్తులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. వాళ్ళు కూడా బండి సంజయ్ బెదిరింపులకు ఏమి లొంగల, నేరుగా వచ్చిండ్రు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టడం అంటే ఇలా కేసు మనం పిటిషన్ ఇవ్వగానే వాళ్ళు కేసు ఏం పెట్టలేదు. వాళ్ళు అంతా పెద్ద వాళ్ళకు పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ కూడా పోలీసులు సైతం కూడా కొంత నిర్లక్ష్యం చేయడం జరిగింది. కేసుని తీసుకోవడానికి వెనుకడుగు వేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నది కేంద్ర మంత్రి కొడుకు కదా. కాబట్టి కేంద్ర మంత్రి కొడుకుకి కొంత సానుభూతి చూపెట్టి బండి సంజయ్ దగ్గర నుంచి మార్కులు కొట్టేయాలనేటువంటి ప్రయత్నం చేసి 3 నెలల కాల నుంచి ఆపుకుంటూ వచ్చిండు. సో ఎప్పుడైతే ఇక కేసు ఎప్పుడైతే పెట్టాలని చెప్పేసి అనుకున్నారో ఆ రోజు పూర్తి స్థాయిలో బండి సంజయ్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 1 గంటల వరకు ఆ బాధిత కుటుంబాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం జరిగింది. పెట్టుకొని నయానో భయానో యుద్ధమనో లేకపోయినట్టయితే ఉంటే తర్వాత సార్ట్అవుట్ చేద్దామని చెప్పేసి కొంత బేరసారాలు అయిపోయిన తర్వాత ఏమైందంటే చివరికి మొత్తానికి ఒకవేళ ఇలా మీరు పిటిషన్ తీసుకోకపోతే మేము పోయి నేరుగా మేము మోదీ సభలోనే మేము పెట్రోల్ పోసుకొని చచ్చిపోతామని చెప్పిండు. అప్పుడు ఏమైనా అయితే మళ్ళీ మన మీదకి వస్తుంది కావచ్చు అన్నటువంటి ఉద్దేశంతో పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు పెట్టక తప్పలేదు. ఇక రెండో విషయానికి వచ్చిన తర్వాత బండి సంజయ్ దగ్గర ఉండి ఆయన ఏం చేసిండు, ఇక ఇది తప్పేలాగా లేదు, ఆ కేసు కంటే తన కుమారుడు ఇచ్చేటువంటి పిటిషన్ ఆధారంగా కేసు వాళ్ళకంటే కేసు వీళ్ళదే ముందట అయినట్టయితే ఉంటే ముందు వాళ్ళు బెదిరించులు అని చెప్పేసి హనీ ట్రాప్ చేసింది అన్నటువంటి ఒక నాటకానికి తెర తీయడం జరిగింది. దాంట్లో భాగంగానే 2 టౌన్ పోలీస్ స్టేషన్ కరీంనగర్లో కేసు పెట్టడం జరిగింది. దాంట్లోనే వీళ్ళు ఆల్రెడీ దొరికిపోయారు. 50,000 ఇచ్చిన వాళ్ళు 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తే నాలాగనే కొంతమంది వ్యక్తులను బెదిరించిన వాళ్ళు అని చెప్పేసి. నువ్వు ఏది బెదిరించినా ఏది బెదిరించకపోయినా ఆ అమ్మాయి నీ దగ్గరికి వచ్చినా నువ్వు ఆ అమ్మాయి దగ్గరికి పోయినా కొన్ని ఫోటోలు బయటకు వస్తూ ఉన్నాయి కదా.
ఏది 2:30కు రాత్రి 2:30కు నాకు కలిపి గోరు ముద్దలు తినిపించింది, నాకు నేను తినకపోతే బాధపడేది అని చెప్పేసి ఇట్లా ఫోటోలు వస్తూ ఉన్నాయి. ఆ అమ్మాయి ఈ అబ్బాయికి తినిపించేటువంటి ఫోటోలు, ఆ ఫోటోలను చూపెడుతూ ఆమె నన్ను ఎంకరేజ్ చేసిందని. ఆమె ఎంకరేజ్ చేసినా నువ్వు ఎంకరేజ్ చేసినా ముళ్ళు పోయి ఆకు మీద పడ్డా, ఆకు మీద పోయి ముళ్ళు మీద పడ్డా, ఏ విధంగా అయితే డ్యామేజ్ అవుతుందో ఆ విధమైనటువంటి డ్యామేజ్లోనే నువ్వు ఇరుక్కున్నావు. ఇక నేను ఎవరు కూడా కాపాడలేడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి జరిగినటువంటి తప్పుని కప్పపుచ్చుకునేందుకు సిట్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే భద్రవంతా అయింది ఆల్రెడీ. అంటే 8వ తారీఖున ఈ కేసు అయితే ఇప్పటి వరకు నాకు తెలియదు అని చెప్పేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తాడా? కేంద్ర మంత్రి యొక్క కొడుకుకి కేసు అయితే, అది కూడా ఫోక్సో కేసు అయితే నాకు తెలియదు, నీకు తెలియకుండా ఉంటుందా? డీజీపీ నీకు చెప్పరా? కింద ఉన్నటువంటి నీకు ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పరా? ఎందుకు చెప్పారు చెప్పండి? ఇదంతా కూడా ఆయన కూడా తప్పించుకునేందుకు రకరకాలైనటువంటి ప్రయత్నం చేసి కాపాడేందుకు కూడా ప్రయత్నాలు చేసిండు. కానీ ఎట్టకేలకు విఫలం అయిపోయింది అంతా. ఇక ఇప్పుడు ఏమంటా ఉన్నాడంటే సిట్ను ఏర్పాటు చేస్తున్నాం, సిట్లో బాధ్యత ఈ రితిరాజు వహిస్తుందని చెప్పేసి ఆ మొత్తానికి అయితే ఒక సిట్ను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ఎన్ని రోజులు అవుతుంది మరి ఈ కేసు? ఇంకెన్ని రోజులు ఉంటుంది? సిట్టు విచారణ పేరుతోటి కాలయాపన చేస్తారా? బాధిత కుటుంబానికి న్యాయం చేస్తారా? 17 ఏళ్ళు ఉన్నటువంటి పాప, 17 ఏళ్ళు ఉన్నటువంటి ఆమెను ఫామ్ హౌస్లోకి తీసుకెళ్ళి, ఫామ్ హౌస్ నుంచి ఇంకా ఏదో రూమ్లలోకి తీసుకుని వెళ్ళి ఆమె పైన బలాత్కారం చేసి, రేప్ చేసి, మందు తాగిపించి పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మోసం చేసి ఇలా తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సో సామాన్యునికి ఒకటి, అలాగే ఉన్నోడికి బలిసినోడికి ఇంకో రకమైనటువంటి రాజ్యాంగం ఏమి లేదు, ఇంకో చట్టాలు ఏమి లేవు కదా. అందరికీ ఒక రకమైనటువంటి చట్టమే ఉండాలి. ఇలా బండి సంజయ్ కొడుకు అయితే మాత్రం ఏమైనా కొమ్ములు ఉన్నాయా? పాపమ్మ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి కదా. మరి అసలు ఎట్లా ఉన్నదంటే ఎవరు కూడా దీనిపైన ఎవరు ఎక్కువ మాట్లాడట్లేదు. ఎందుకు? ఆయన అక్కడ బండి సంజయ్ కేంద్ర మంత్రి అని చెప్పేసి ఏమన్నా భయమా? దేనికి భయం? సో ఈ రకమైనటువంటి వ్యవహారం అయితే నడుస్తూ ఉన్నది. దానిపైన పొన్నం ప్రభాకర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు ఉన్నగానే అసలు వదిలిపెట్టేటువంటి అవకాశమే లేదు, చట్టం తన పని తాను చేసుకోబోతుందని చెప్పేసి కరాఖండిగా ఆయన కూడా హెచ్చరించడం జరిగింది. ఆయన కూడా ఒక స్టేట్మెంట్ కూడా కనబడతా ఉన్నది. అంటే రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా ఇప్పుడు అంటే 2 రోజుల పాటు కొంచెం కాపాడేందుకైతే ప్రయత్నం చేసింది. దీంట్లో ఎవరన్నా కాదన్నా కానీ కొంత కాంగ్రెస్ పార్టీ వెనకాడికి వేసింది. నేను కూడా ఒకరిద్దరు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులతోటి వాయిస్ కోసం నేను ఫోన్ చేసినా లేదు మనకు పైనుంచి మాకు పైనుంచి మాట్లాడొద్దు అని చెప్పేసి కొంతమంది చెప్పిండు. నేను ఇప్పుడు మాట్లాడితే మళ్ళీ మేము భద్రం అయిపోతుంది, వాళ్ళకి మాట్లాడాలని ఉన్నా కానీ మాకు పైనుంచి ఆదేశాలు రావాలని చెప్పేసి చెప్పిండు. అంటే దీంట్లోనే అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తున్నాడు బండి సంజయ్ అనేది. ఇంకా ఇంకొక పక్కనకి మీడియా సంగతి మనకు తెలుసు, మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హనీ ట్రాప్లో బండి సంజయ్ కొడుకు అమ్మాయి మోసం చేసింది ఈ అబ్బాయిని అని చెప్పేసి అటు నుంచి నరుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. కానీ బాధిత కుటుంబం తరపున ఎవరు కూడా ప్రచారం చేయలేదు. ఇది వాస్తవం. ఇట్లా జరుగుతున్నటువంటి ఒక పెద్ద ఒక రకమైనటువంటి కుట్ర నడిచింది. ఇక రెండో అంశం, సరే ఎట్టకేలకైతే పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిండు. సెక్షన్ 11 రెడ్ విత్ 12 కూడా చేయడం జరిగింది. దాంట్లో కేవలం అది స్టేషన్ బెయిల్ అని చెప్పేసి అడ్వకేట్లు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేయాలి అంటే ఆ బాధిత యువతి ఎవరైతే ఉన్నారో 17 ఏళ్ల పాప ఎవరైతే ఉన్నారో ఆ పాపను తీసుకుని వెళ్ళి నేరుగా బేస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ ముంగట ప్రవేశపెట్టి ఆ అమ్మాయి యొక్క స్టేట్మెంట్ తీసుకోవాలి. స్టేట్మెంట్ తీసుకొని ఈ సెక్షన్లు మార్చాలి. ఇంకా ఫోక్సో కేసు అంటే దాదాపుగా 15 ఏళ్ళు 20 ఏళ్ల పాటు కూడా జైల్లోనే ఉంటారు. ఫన్ బకెట్ సంబంధించిన ఒక అతని పేరు ఏదో ఉండే, ఆయనకు 20 ఏళ్ల పాటు అది ఫోక్సో కేసులోనే. అంటే 18 ఏళ్ళు నిన్నటువంటి వాళ్ళపైన లైంగికంగా వేధించడంతో పాటు లైంగికంగా వాడుకున్నాడు, రేప్ చేసిండు అన్నటువంటి అభియోగాలు దాని తర్వాత ప్రూఫ్ కావడంతో 20 ఏళ్ళ శిక్ష పడ్డది. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు కూడా ఈ శిక్షలు పడాలి అంటే అమ్మాయి ఎవరైతే ఉన్నారో బాధిత యువతి ఎవరైతే ఉన్నారో 17 ఏళ్ల పాప 10వ తరగతి అయిపోయిందని చెప్పేసి అంటా ఉన్నారు. ఆ అమ్మాయితో నేరుగా జడ్జి ముంగడికి తీసుకుని వెళ్ళి జడ్జి ముంగట ప్రవేశపెట్టి ఆమెతో మళ్ళీ ఒకసారి స్టేట్మెంట్ తీసుకోవాలి. ఏం జరిగింది, ఏమైంది, ఎట్లా పరిచయం, ఆయన ఎక్కడ తీసుకొని పోయిండు, ఏ మాటలు చెప్పి లొంగ తీసుకున్నాడు అన్నటువంటి వివరాలన్నీ కూడా ఆ యొక్క జడ్జి ముంగడికి తీసుకుని వెళ్ళి ఇప్పుడున్నటువంటి సెక్షన్ 11 and 12 కాకుండా సెక్షన్ 4, 5, 6 ఈ ఏవైతే ఉంటాయో ఈ కేసులు నమోదు చేసేటువంటి కేసు ఇదంతా కూడా. మరి ఇంకా దీనిలో నిర్లక్ష్యం వహిస్తారా ఇంకేం చేస్తారని చూడాలి. కానీ ఇవి కావాల్సినటువంటి కేసులు ఇవన్నీ. ఈ కేసులే కనుక అయినట్టయితుంటే బండి సంజయ్ కొడుకు 20 ఏళ్ళు బొక్కలో ఉండాల్సిందే, జైల్లో ఉండాల్సిందే. అంటే చట్టాలు ఆ విధంగా ఉన్నాయి.
ఎవరైనా కానీ మైనర్ అబ్బాయిలని మైనర్ పిల్లల్ని కనుక ఇటువంటి అఘాయిత్యాలు చేసినప్పుడు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. ఏమి తెలియనటువంటి వాళ్ళని మాయమాటలు చెప్పి లొంగ తీసుకోవడం అంటే చాలా తప్పే కదా. ఇగో ఇటువంటి ప్రయత్నాలు జరిగినాయి. సో ఒకసారి చూసుకోవచ్చు. బండి సంజయ్ కొడుకు పైన సిట్ ఏర్పాటు చేస్తున్నట్టుగా వచ్చినటువంటి వార్త కనబడతా ఉంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయిందట. భగీరథ్పై ఫేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుపై తక్షణమే విచారణ మొదలు పెట్టాలని డీజీపీని సివి ఆనంద్ను సీఎం ఆదేశించారు. మే 8న ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీని ముఖ్యమంత్రి అడిగితే ఆయన ఏమన్నాడట అంటే మోదీ పర్యటన ఉన్నది కదా హైదరాబాద్లో, అందుకోసం అని చెప్పేసి మేము చర్యలు తీసుకోలేదని అన్నట. అంటే మోదీ పర్యటన ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే ప్రజాప్రతినిధులను పట్టించుకుంటాం తప్పించి ఇలా రేప్ అయింది, నా మీద అఘాయిత్యం చేసిండు, నలుగురు కలిసి రేప్ చేసిండు, ఒకరు కలిసి మర్డర్ ప్లాన్ చేసినట్టు ఈ కేసు రేపు పట్టించుకోరన్నట్టు మీరు. సో సివి ఆనంద్ గారు చెప్పేటువంటి సమాధానం అది. ఈయనంటే సీరియస్ అయినట్టు ఎవరు రేవంత్ రెడ్డి బాగా సీరియస్ అయిందిగా. ఎక్కడ లేనటువంటి కడుపులో ఉన్నదంతా కూడా బయటకు వచ్చింది అన్నట్టు సీరియస్ అయ్యి వచ్చి ఎందుకు చేయలేదని చెప్పేసి 8వ తారీఖున ఇది అయితే 8వ తారీఖు కాదు గత 3 నెలల నుంచి వ్యవహారం అంతా నడుతా ఉంది. అప్పటి నుంచే తెలుసు ఇదంతా కూడా. ఈయనకు తెలిసినట్టు అంటే సీరియస్ అయిందట. సో దీనిపైన కూడా భగీరథ్ సంబంధించినటువంటి కేసు పైన సైబరాబాద్ ఉన్నటువంటి సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. స్పందించి భగీరథ్ పైన ఇప్పటికే కూడా ఫోక్సో కేసు కూడా నమోదు చేసినామని చెప్పేసి ఆయన కూడా తెలపడం జరిగింది. బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి స్పందించారు. భగీరథ్ పై ఇప్పటికే ఫోక్సో కేసు నమోదు చేశామని అన్నారు. ప్రత్యేక టీంతో కేసు విచారణ జరుపుతున్నామని తెలిపారు. కుక్కడపల్లి డీసీపీ రితురాజు నేతృత్వంలో విచారణ జరుగుతుందని అన్నారు. కేసు విచారణ పారదర్శకంగా జరుపుతామని హామీ ఇచ్చారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు. సరే విచారణ రాజకీయంగా ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా కానీ విచారణ జరుగుతుందని చెప్పేసి అంటారు. మరి ఎవరు ఒత్తిడి ఉన్నదని చెప్పేసి ఇన్ని రోజులు కేసు తీసుకోకుండా ఆపిల్లు. ఇప్పుడు ఈ కేసు తీసుకోకుండా నిర్లక్ష్యం చేసినటువంటి అధికారులపైన చర్యలేవి? మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి స్టేషన్కి వస్తే స్టేషన్లో నిలబెట్టి 1 గంటల వరకు నిలబెట్టినటువంటి ఈ అధికారులు ఈ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఎందుకు వస్తలేదు? ఇది కూడా రావాలి కదా. ఇదేం లేదు. రేవంత్ రెడ్డి కూడా స్పందించి రేవంత్ రెడ్డే కాదు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మన పొన్నం ప్రభాకర్ సైతం కూడా స్పందించడం జరిగింది. పొన్నం ప్రభాకర్ ఏమంటా ఉన్నాడంటే బండి సంజయ్ కుమారుడిపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కక్షపూరితంగా వ్యవహరించడం లేదు. కేంద్ర మంత్రిగా మీరే స్వయంగా మీ కుమారుడిపై వచ్చిన ఆరోపణలు విచారణ చేయాలని కోరాల్సింది. మీ మీద కుట్ర చేస్తున్నారని సానుభూతి పొందే ప్రయత్నం ఆపాలి. నీ మీద సానుభూతి పొందేటువంటి ప్రయత్నం. సానుభూతి ఏంటిది? నిన్న మాట్లాడుతూ ఉన్నాడు కదా, అన్నా అని మాట్లాడుతున్నాడు కదా. నన్ను ఎదుర్కోలేనటువంటి దద్దమ్మను నేను ఫామ్ హౌస్లో పడినటువంటి ఎలుకను కాదు, నేను దద్దమ్మను కాదు, నేను జెండా మోసిన కాషాయ జెండా మోసిన కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి తిరిగినా అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు కదా, నా మీద కుట్రలు చేసిందని చెప్పేసి. సో ఇవన్నీ కూడా సానుభూతి కిందకి వస్తుంది అన్నట్టు. వాటిలో భాగంగా సానుభూతి పొందే ప్రయత్నం మీరు చేయడం ఆపాలి. అంతేకాకుండా మీ కొడుకు పైన ఇన్ని రకాలైనటువంటి నిన్న కాదు కదా, ఎప్పుడో దాదాపు సంవత్సరం కానించి అమ్మాయితో పరిచయం అయితే ఆ అమ్మాయి దగ్గర నుంచి ఆ అమ్మాయి మిమ్మల్ని పైసలు వసూలు మీ కొడుకుని పైసలు కావాలని చెప్పేసి వేధిస్తూ ఉంటే ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి మీరు ముందుగానే ఫిర్యాదు చేయాలి. మీ కొడుకు ఫిర్యాదు చేయాలి. కుటుంబం పైన వాళ్ళకి సంబంధించిన ఎవరైతే మిమ్మల్ని భయపెట్టిస్తూ ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరాలి కదా. మరి ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అంటే ఇన్ని రోజుల బట్టి వాళ్ళని కొంత సంధానించుకుంటూ వస్తూ ఉన్నారు అన్నట్టు. రేపు ఎల్లుండి తర్వాత చేద్దామని. ఇక మోదీ పర్యటన ఉన్నది కాబట్టి ఇదే అదునుగా భావించినటువంటి కుటుంబం అంతా కూడా పోలీస్ స్టేషన్ గడప తొక్కడం జరిగింది. అమ్మాయి మిమ్మల్ని కలిసిన మాట వాస్తవం కాదా? అమ్మాయితో బాబు తిరిగిన మాట వాస్తవం కాదా? వాటిని నిరూపించుకునే ప్రయత్నం చేయాలి. ముందు మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. పొరపాటు జరిగినా మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి చట్టం తన పని చేసుకునే విధంగా ఉండాలని కోరుకుంటున్నా. ఎవరి పట్ల తెలంగాణ ప్రభుత్వానికి వివక్ష లేదు. తెలంగాణ బిడ్డలను కాపాడుకునేటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డలకు విశ్వాసం కలిగిస్తుందని చెప్పేసి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. సో ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అంటే పోలీసు వ్యవస్థను చూసుకున్నటువంటి ఆ శాఖలో ఉన్నటువంటి వ్యవహారం. కేంద్రంలో అమిత్ షా ఉన్నాడు. సో ఆయనకు సహాయకుడిగా ఉన్నటువంటి మంత్రి, ఆ శాఖలోని సహాయక మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్. ఇప్పుడు బండి సంజయ్ని ఎవరు కాపాడాలి? ఎవరు కూడా కాపాడేటువంటి పరిస్థితులను అయితే కనబడట్లేదు. ఎందుకంటే
వదిలేస్తుంది. ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా వదిలేసినట్టుగానే కనబడతా ఉన్నది, ఒకవేళ వాళ్ళు పట్టించుకున్నట్లయితే ఈ విధమైనటువంటి పరిణామం ఉండకపోవు. సో మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం కొంత వాళ్ళ పైన వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కదోవ పట్టించడం కోసం సిట్ని ఏర్పాటు చేసినట్టుగా ఏమైనా యాక్టింగ్గా లేకపోతే నిజంగా కూడా ఒకవేళ ఈ కేసు పారదర్శకంగా జరిగినట్టయితే ఉంటే, ఈ కేసు కనుక ఒకవేళ కనుక ఈ దర్యాప్తు బృందం కనుక ఎవరికి ప్రలోభాలకు లొంగకుండా, ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా కానీ ఖచ్చితంగా విచారణ చేసినట్టయితే ఉంటే పక్కగా జైలుకు వెళ్ళేటువంటి అవకాశమే స్పష్టంగా కనబడుతుంది. ఇంకో విషయం ఏంటిదంటే, బండి సంజయ్ కొడుకు అసలు ఇక్కడ లేడు, ఉండడం అసలు అర్థం కావట్లేదు. ఆల్రెడీ విదేశాలకు పంపించిండు, విదేశాల్లో ఉన్నాడన్నటువంటి వార్తలు కూడా వినబడతా ఉన్నాయి. మరి మనమైతే చూడవచ్చు, ఈ కేసు అయినప్పటి నుంచి అయితే ఎక్కడైతే కనబడతలేడు సంజయ్ కొడుకు, ఎక్కడ కూడా కనబడ్డట్టుగా మనకైతే ఏ ఛానల్లో కానీ ఇంకా మిగతా ఎక్కడ కూడా ఏ ఫోటోలలో కూడా కనబడలేదు కదా. మరి ఇంకా విదేశాలకు ఏమైనా పారిపోయిందా, విదేశాలకు ఏమైనా సంజయ్ ఏమైనా పంపించిండు అన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినబడతా ఉన్నాయి. సో సంజయ్ కొడుకు పైన మొదటిసారి ఏం కాదు, మనకు అందరికీ తెలుసు, మొదటిసారి ఏం కాదు, ఇట్లా రకరకాలుగా చాలా సందర్భాలు అయినాయి. వాళ్ళు ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి అబ్బాయిలను కొట్టడం కావచ్చు, ఇంకో అమ్మాయి విషయంలో ఇంకో అబ్బాయితో పంచాయతీ పెట్టుకోవడం కావచ్చు, ఇంకెక్కడో కేసులైనాయి. మనం చూస్తూ ఉంటే కొన్ని వీడియోలలో ఎట్లా అంటే మనం అసలు తాగినటువంటి మైకంలో ఉండి అసలు స్పృహలోనే లేకుండా ఏం మాట్లాడుతూ ఉన్నాడో అర్థం కావట్లేదు. నోట్లో సిగరెట్ పెట్టుకొని మందు బాటిల దగ్గర ఫోటోలు తీసుకొని, ఇదంతా కూడా ఏంటిది? అది ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి కొడుకు చేసేటువంటి వ్యవహారమా? ఎన్నిసార్లు సమర్థిస్తాడో మనకైతే అర్థం కావట్లేదు. చూద్దాం మరి భవిష్యత్తులో ఏమవుతుంది, ఈ సిట్ యొక్క రిపోర్ట్ ఏ విధంగా ఇస్తుంది. సో ఈ సిట్ రిపోర్ట్ ఆధారంగా బండి సంజయ్ కొడుకు ఎన్ని రోజుల పాటు జైలుకి వెళ్తాడు, లేకపోయినట్లయితే పెట్టినటువంటి కేసులతోటి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉంటుంది, లేకపోయినట్లయితే స్టేషన్ పేరు లభిస్తుంది అనేది మనం ఫ్యూచర్లో చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.